శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ పేలుడు, భారీగా ధ్వంసమైన వాహనాలు, 12 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. బీహార్లో మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ విజయ దుందిబి, 200 స్థానాలకు పైగా గెలుచుకున్న కూటమి సర్కార్. బీహార్లో ఎన్డీఏ విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం హర్షం, మోదీపై ప్రజా విశ్వాసం మరోసారి రుజువైందన్న పవన్ కళ్యాణ్. బీహార్లో సుపరిపాలన అభివృద్ధి విజయం సాధించింది, సంక్షేమం సామాజిక న్యాయం విజయం సాధించిందన్న మోదీ. బీహార్లో జంగిల్ రాజుకు ఎంట్రీ లేదు, సునామీలా ప్రజలు తీర్పు ఇచ్చారన్న జేపీ నడ్డా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయభేరి, 24,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఇవాళ రెండో రోజు సిఐఐ సదస్సు, ఏపీకి పోటెత్తిన పెట్టుబడులు. విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు, 400 ఎంఓఈల ద్వారా 11 లక్షల కోట్ల పెట్టుబడులు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై కాంగ్రెస్ ఫోకస్, రెండో వార్షికోత్సవం వైభవంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి, తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద రైల్వే ట్రాక్పై మృతదేహం. మాజీ ఏవీఎస్ఓ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్. తిరుపతి స్వర్ణముఖి నదిలో పద్మావతి ఘాట్ నిర్మాణానికి చర్యలు, ఎగువ భాగంలో 11 చెక్ డ్యాములు ఏర్పాటుకు శ్రీకారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దారుణం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, 10 మందికి గాయాలు. హైదరాబాద్ కృష్ణానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య, కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకున్నట్టు పోలీసుల అనుమానం. మెదక్ జిల్లా నర్సాపూర్లో జాగృతి జనం బాట, కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 84 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభం. నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో విచారణ. నాసా మార్స్ మిషన్ ఎస్క్ఫెడ్ ప్రయోగం సక్సెస్, అంగారకుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన అంతరిక్ష నౌక. వృక్షమాత సాలుమర్ద తిమ్మక్క కన్నుమూత, వృద్ధాప్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి. జమ్మూ కాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లాకు షాక్, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిని ఓడించిన పీడీపీ. బీహార్ ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదన్న శశి థరూర్. సీమాంచల్లో పట్టు నిలుపుకున్న ఎంఐఎం, 5 సీట్లో విజయదుందుబి మోగించిన మజ్లిస్ పార్టీ. నూట 159 పరుగులకే కొప్పుకొన్న దక్షిణాఫ్రికా, 5 వికెట్లు తీసి 30 తిప్పులు పెట్టిన బుమ్రా.
భారత్ ఆఫ్ఘన్తో యుద్ధానికి సిద్ధం. మరోసారి పాకిస్తాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు.